బాసు, శృతి మేడం వచ్చారు. శృతి వచ్చిందా? సరే. మీ అందరికీ ఒక విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా చెల్లెలు శృతి ఇవాల్టి నుంచి మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ డిపార్ట్మెంట్కి హెడ్గా జాయిన్ అవుతున్నారు. బాస్ చెప్పారు కదా, చప్పట్లు కొట్టండి. శృతి, ప్లీజ్ వెల్కమ్. ఇదే నీ క్యాబిన్, ఇదే నీ సీట్. ఈ కుర్చీ గతంలో పనిచేసిన వాళ్ళు వాడింది కదా? అవునమ్మా. దయచేసి ఈ కుర్చీని తీయించి కొత్త కుర్చీ వేయించండి. ఇదిగో క్షణాల్లో మార్చేస్తా. ఏ రూథర్, ఇవాళ శృతి మేడం ఈ సీట్లో కూర్చోవడమే కాదు, నేను హెచ్ఆర్ అసిస్టెంట్ గా ప్రమోట్ అయ్యా. కొత్త ఆఫీస్ బాయ్ ఎక్కడున్నాడు? ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు. ఓకే, నా మేనకోడల కోసం ఈ ఒక్క రోజుకి నేను ఆఫీస్ బాయ్ పని చేస్తాను. అది నాకు గర్వకారణం. జరగండి 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 జరగండి. సార్, బుకే ఆర్డర్ చేశారంట కదా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ శృతి. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. హాయ్ అక్క. ఏంటి మధు, ఏం జరుగుతుంది? ఏముందక్క, గొప్పింటి కోడల్ని, నాకు పనా పాట. కూర్చొని కోని రాగాలు తీస్తూ ఉన్నా, బట్టలు సర్దుకుంటూ ఉన్నా. నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు అన్నింటినీ ఇలా తమాషాగా తీసుకుంటావేంటి? ఇప్పుడు సీరియస్ గా మాట్లాడాల్సినంత మ్యాటరీ ఉందక్క. ఏం లేదా? నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసావంట. నీ ప్లేస్లో ఆ శృతి వచ్చి జాయిన్ అయింది. ఓ, దాని గురించా? దాందే ఉంది. ఆ కుర్చీ కోసం నేనే ఇంటి కోడలుగా వచ్చానా ఏంటి? అసలు జాబ్ చేసే ఆలోచనే లేదు. సడన్ గా జాబ్ ఆఫర్ చేశారు. నేను సరదాగా ఉంటుంది కదా, మా ఆయనతో కలిసి ఉంటున్నట్టు ఉంటుందని జాబ్ లో జాయిన్ అయ్యాను. కొన్నాళ్ళు చేశాను, ఇప్పుడు మానేశాను. ఇందులో పెద్ద మ్యాటరీ ఉంది. మధు ప్లీజ్, నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అవసరం వచ్చింది గనికే చేశా. అదే ఏంటి? శృతి బిజినెస్ స్టడీస్ పూర్తి చేసింది. వచ్చిన తర్వాత బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలనుకుంది. తనకు ఒక పొజిషన్ కావాలి. ఇప్పుడు ఆ పొజిషన్ లో కూర్చోబెట్టడానికి మన దగ్గర ఖాళీలేం లేవు. ఇప్పుడు ఆ అవకాశమూ లేదు. ఉన్న ఉద్యోగస్తుల్లో బయట వాళ్ళని తీసేయడం కంటే మన ఇంట్లో వాళ్ళు పక్కకి తప్పుకోవడం మంచిదని నేనే రిజైన్ చేశా. సింపుల్. లేదు, వేరే ఏదో జరిగింది. నందు గారి మొహం చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం లేదక్క, శృతికి మొదటి నుంచి నాతో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. పైగా తను నాతో పోల్చుకుంటూ ఆయనతో గొడవ పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేనే ఉద్యోగానికి రాజీనామా చేశా. ఇది కరెక్ట్ కాదు మధు. అక్క, ఇప్పుడు గనక నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఇంట్లో రోజు పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. శృతి చాలా తీవ్ర స్థాయిలో ప్రాబ్లం క్రియేట్ చేసింది.
ఇప్పుడు తనకు గనక బిజినెస్ లో మంచి పొజిషన్ ఇచ్చి తన ఈగోని సాటిస్ఫై చేయకపోతే మూర్తి గారి కంపెనీలో వెళ్ళి జాయిన్ అవుతానని తెగ గొడవ చేసేసింది. ఇప్పుడు ఇదంతా అవసరమా చెప్పు? అందుకనే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. శృతి అలా చేసిందా? అవునక్క. సర్లే, ఇప్పుడు నా ఉద్యోగం పోయిందని నువ్వు అక్కడ బాధపడుతూ కూర్చోకు. ఈ ఉద్యోగం ఏం నాకు కంపల్సరీ కాదు. నేను ఉద్యోగం చేయకపోయినా నా లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం, నేను ఉద్యోగం మానేసిన సంగతి ఇప్పుడప్పుడే అమ్మా నాన్నలకి చెప్పకు. వాళ్ళు లేనిపోని ఊహించుకొని అనవసరంగా కంగారు పడతారు. అమ్మా నాన్నలకి ఈ విషయం తెలిస్తే బాగోదు మధు. మనం చెప్పకుండా ఎలా తెలుస్తుంది? నేనిది శాశ్వతంగా చెప్పకుండా దాచేద్దామని అనట్లేదు. సమయం సందర్భం చూసి అమ్మా నాన్నలకి నేనే ఈ విషయాన్ని స్మూత్ గా చెప్తాను. అంతవరకు దయచేసి నువ్వు ఏది చెప్పకు. అన్నిటికంటే ముఖ్యంగా నీ బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా పనిచేసుకో. ఇవన్నీ చాలా నార్మల్ విషయాలు. అర్థమైందా? సరే, వెళ్ళు, వెళ్ళి నీ పని చేసుకో. ఆఫీస్ టైంలో ఫోన్లో మాట్లాడుతూ ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే అస్సలు ప్రయోజనం లేదు. గో 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 టు యువర్ వర్క్. బాయ్, టేక్ కేర్. ఏం సార్ ఈ అన్యాయం? అన్యాయం ఎరుగుతారు, చాలా అన్యాయం. అన్నయ్య, వదిన రిజైన్ చేస్తే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయటం నాకేమాత్రం నచ్చట్లేదు. శృతి మన చెల్లెలే కావచ్చు, కానీ తన పంతం కోసం ఆ కుర్చీలో కూర్చోబెట్టడం నాకు నచ్చలేదు. రే, కొన్ని తప్పు. ఇవన్నీ ఆలోచించడం మానేసి వెళ్ళి వర్క్ చూడు. జరగాల్సిందే చూద్దాం. అసలు ఏం జరిగింది బాసు? శృతి కోసం మధువే రిజైన్ చేసిందిరా. నేనే ఏం చేయలేకపోయాను. అసలే మూడ్ బాలేదు. ఇంకా దేని గురించే డిస్కస్ చేస్తూ ఉండుకు. కాసేపు ఇలా వదిలే ప్లీజ్. హాయ్ సంపు. ఏంటి బాగా టెన్షన్గా కనిపిస్తున్నావు? మీ పాత బాస్ మధు రిజైన్ చేసేసింది, ఇప్పుడు కొత్త బాస్ వచ్చింది. నా పరిస్థితి ఏంటా అని టెన్షన్ పడుతున్నావా? నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకే. నీ అటెన్షన్ నా మీద చూపించావనుకో, నీ టెన్షన్స్ అన్నీ నేను చూసుకుంటా. నువ్వు ఒట్టి అమాయకురాలు సంపు. లోకజ్ఞానం లేక నువ్వు ఆ రోతరగాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఈ రోజున ఆ ఇంటికి కోడలుగా ఉన్న ఆ పిల్ల ఉద్యోగమే ఊడిపోయింది. ఇక వాడెంత? నువ్వేం టెన్షన్ పడకు. నీ ఉద్యోగానికి ఏం కాదు, నేనున్నాగా. నేను చూసుకుంటా. తప్పుగా అనుకోకు, ఇది ఫ్రెండ్లీ టచ్. మనం కొంచెం ఫ్రెండ్లీగా టచ్లో ఉన్నామనుకో, నీకు బోలెడంత లాభం. చూడు, ఆ రూతరగాడు ఒట్టి పిఏ, నేనిప్పుడు హెచ్ఆర్ అసిస్టెంట్. మొన్నటి వరకు నేను బాయ్గా ఉన్నానని తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు చూసావా, నా పొజిషనే మారిపోయింది. ఎంతైనా మేము ఓనర్లం, నీకు తెలుసుగా. సుధీర్ కూడా ముందు ట్రైనీగా జాయిన్ అయ్యి తర్వాత ఆ పొజిషన్కి వచ్చాడు. నేను అంతే. నన్ను రేపో మాపో ఎండీని చేసేస్తారు. అసలు నీ లెవెలు నీకు తెలియట్లేదు సంపు. నువ్వు ఆషామాషి ఇలాంటి పిఏని పెళ్లి చేసుకుంటే జీవితంలో పెద్దగా సుఖ సంతోషాలు ఏముంటాయి?
అదే నాలాంటి కాబోయే ఎండీని చేసుకున్నావు అనుకో, సుఖ సంతోషాలేంటి, స్వర్గ సుఖాలే దొరుకుతాయి. మీరు ఇలా మాట్లాడకండి, దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. సంపు, ఆవేశపడకు, ఆలోచించు. మధు ఉద్యోగమే ఊడిపోయినప్పుడు నీ ఉద్యోగం గాని ఆ రూతర్గాడు ఉద్యోగం గాని ఎంతకాలం ఉంటుంది చెప్పు? నా మేనకోడలు తలుచుకుంటే క్షణాల్లో ఊస్టింగ్ చేసేస్తుంది. నీ ఉద్యోగం పదిలంగా ఉండాలన్నా, నువ్వు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా నాలాంటోడే కరెక్ట్ నీకు. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి పోనిచ్చుకోదు అంటారు. వీడు బాయ్ నుండి హెచ్ఆర్ అసిస్టెంట్ అయినా వీడి బుద్ధి పోనిచ్చుకోలేదు. సంపు, నేనెంత కాదన్నా చైర్మన్ బావమరిదిని. రేపో మాపో కాబోయే ఎండీని, కాబోయే కోటీశ్వరుణ్ణి. నా పేరులో ఉన్న కోటి రేపు నా బ్యాంక్ బ్యాలెన్స్లో కూడా ఉంటుంది. అప్పుడు నువ్విలా పిఏ ఉద్యోగం కాకుండా మంచి పొజిషన్లో కూర్చునే అవకాశం నా చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే నువ్వు నాతో చేతులు కలపాలి. రే కోటి, వెళ్ళో కాఫీ పట్రా. పట్టుకొస్తాను సార్. రై, నన్ను కాఫీ తెమ్మంటావురా నువ్వు? ఇదిరా నువ్వు చెప్పగానే లటుక్కని లేచి కాఫీ తేయడానికి పరిగెత్తావు కదరా. ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్. తోడేలికి పులివేష వేసినంత మాత్రాన పులి అయిపోద్దేంట్రా కోటిగా? రే రూథర్, రెస్పెక్ట్. ఇప్పుడు నేను హెచ్ఆర్ అసిస్టెంట్ని. రేపటి నుంచి మీ బతుకులు నా చేతుల్లో ఉంటాయి. ఉద్యోగం ఊడిపోగలదు, జాగ్రత్త. నీ పల్లుడి పొగలవు, జాగ్రత్త. నా పళ్ళెందుకు కొడతాయిరా? చాలా గట్టిగా ఉంటాయి. నేను గట్టిగా లాగి పెట్టి కొడితే ఊడి చేస్తాయిరా. నువ్వు హెచ్ఆర్ అసిస్టెంట్ అయితే మాత్రం కొమ్ములు మర్చారా నీకు? నాకు కాబోయే భార్య దగ్గరకు వచ్చి దువ్వెం లేకుండా దువ్వాలని చూస్తావా? కత్తి లేకుండానే పొడిచేస్తాను, జాగ్రత్త. ఏంట్రా నీ ఇష్టానికి పేటరేగిపోతున్నావు? నువ్వు ఏమేం మనసులో ఉంచుకుని విర్రవేగుతున్నావో నాకు బాగా తెలుసు. నీ మేనకోడలు ఇప్పుడు మధుగారి ప్లేస్లోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన గేమ్ మొత్తం నీ చేతుల్లోకి వచ్చేసింది అనుకుంటున్నావేమో. మేడం గారు ఎక్కడికి వెళ్ళర్రా, ఖచ్చితంగా తిరిగి వస్తారు. మేడం కంబ్యాక్ మామూలుగా ఉండదు. ఎరా, ఆవిడ గారు మళ్ళీ ఇక్కడికి వస్తారని పగటి కలలు కంటున్నావా? పగటి కళ్ళు కంటం కాదురా, మీ అందరినీ కళ్ళలో కూడా భయపెట్టేలా వస్తుంది, చూసుకో. ఏంట్రా ఛాలెంజ్ విసురుతున్నావా? చూసుకోరా, వారం లోపల నీ ఉద్యోగం ఊడపీకేస్తా. వెళ్ళెళ్ళరా. నువ్వు నా ఉద్యోగం ఊడపీకడం కాదు, నా చొక్కా బటన్ కూడా ఊడపీకలేవు, పిచ్చేదవా. చూస్తాన్రా, నీ అంతు చూస్తా. ఏడ్చవలే ఎలా చెప్తాన్రా, ఇప్పుడే చెప్తా నీ సంగతి. నా మేనకోడలతో చెప్పి నీ అంతు తేలుస్తా. సంపు, నువ్వు ఇలా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉండకూడదు. ఇలాంటి విధవలు వచ్చినప్పుడు గట్టిగా సమాధానం చెప్పడం నేర్చుకో, అర్థమైందా? నేను పూర్తిగా కోలుకుంటానని, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతానని నాకు నమ్మకాన్ని ఇచ్చింది నా కూతురు మధు. కుర్చీలో కూర్చొని పని మొదలుపెట్టే ముందు నా కూతురు మధు కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. తనతో ఆల్ ద బెస్ట్ చెప్పించుకుని పని మొదలు పెట్టాలి. మధు ఫోన్ తీయడం లేదేంటి? బహుశా ఆఫీసులో బిజీగా ఉండుంటుంది. సరే, అల్లుడు గారికి ఫోన్ చేసి మాట్లాడతాను.
బస్సు బాసు, ఏంట్రా ఎందుకలా అరుస్తావు? నేను అరవడం కాదు, ఇందాక నుంచి ఫోన్ నాకంటే గట్టిగా అరుస్తుంది. ఫోన్ తీయండి. అవునా? ఏంటి బాసు, ఆ ఫోన్ కాల్ చూసి అంతలో టెన్షన్ పడుతున్నారు? మధు వాళ్ళ నాన్నగారు. తీసి మాట్లాడండి, దానికెందుకు అంత టెన్షన్? ఆయనకిప్పుడు మధు జాబ్ మానేసిన విషయం తెలిసి ఫోన్ చేసుంటారు. అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఓ, దాని గురించా? మరి ఇప్పుడు ఏం చేస్తారు? ముందు తీసి ఏదో ఒకటి మాట్లాడండి, లేకపోతే బాగోదు. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ అల్లుడు గారు. బాగా బిజీగా ఉన్నారా? డిస్టర్బ్ ఏమైనా చేశానా? అయ్యో అదేం లేదు. అల్లుడు గారు, నేను జాయినింగ్ లెటర్ తీసుకొని ఇవాళ పని మొదలు పెట్టబోతున్నాను. కుర్చీలో కూర్చొని పని మొదలుపెట్టే ముందు మీతోనూ అమ్మాయితోనూ మాట్లాడి మీతో విషయం చెప్పించుకొని పని మొదలు పెట్టాలని ఓ చిన్న ఆశ కలిగింది. అందుకే మధుకు కాల్ చేశాను, తనేమో తీయలేదు. బహుశా మీటింగ్లో ఏమైనా ఉందేమో, అందుకే మీకు కాల్ చేశాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడం లేదు కదా? అదేం లేదు అంకుల్. అమ్మాయి బాగా బిజీగా ఉందా బాబు? అవును అంకుల్. ఫోన్ ఇక్కడే నా క్యాబిన్లోనే పెట్టి మర్చిపోయి వెళ్ళింది. మీటింగ్లో ఉన్నట్టుంది. ఓ అవునా? అదే ఒకసారి అమ్మాయితో మాట్లాడదామని చేశాను. మీటింగ్ అయ్యాక ఒకసారి అమ్మాయిని కాల్ చేయమని చెప్పగలరా బాబు? తప్పకుండా అంకుల్, ఇప్పుడే చేయిస్తాను. తను ఫోన్ ఇక్కడే పెట్టి మర్చిపోయింది కదా, నేను పంపిస్తాను. ఆల్ ది బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ అల్లుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి నుంచి కాల్ వచ్చే వరకు పని మొదలు పెట్టకూడదని నాకు చిన్న సెంటిమెంట్. వెయిట్ చేస్తా ఉంటా బాబు. అలాగే అంకుల్. ఉంటాను బాబు. అంకుల్ గారు ఏమంటున్నారండి? ఆయనకి మధు ఉద్యోగం మానేసిన విషయం ఇంకా తెలియలేదురా. అమ్మయ్యా, మీరు కూడా ఎలాగో నోరు జారలేదు. ఇంతకెందుకు ఫోన్ చేశారు? ఉద్యోగంలో రీజాయిన్ అవుతున్నారు కదా, కుర్చీలో కూర్చునే ముందు మధుతో మాట్లాడాలని సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు. తనకి ఫోన్ చేస్తే తీయలేదంట, బిజీగా ఉందేమో అని నాకు ఫోన్ చేశారు. అవునా? పాపం, తండ్రికి ఏం చెప్పాలో తెలియక తీసినట్లేరు. మీరు ఒకసారి మధు మేడంకి ఫోన్ చేయండి. హలో, మీ నాన్నగారు నీకు ఫోన్ చేశారంట కదా, ఎందుకు తెలియదు? నాన్నగారు ఫోన్ చేశారా? అయ్యయ్యో, అవును చేశారు. ఆయన ఉద్యోగంలో రీజాయిన్ అవుతున్నారు కదా, నీతో విషెస్ చెప్పించుకుందే పని మొదలు పెట్టకూడదని సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. నేను జాబ్కి రిజైన్ చేసిన విషయం నాన్నగారికి చెప్పలేదు కదా? లేదు. థ్యాంక్ గాడ్. అమ్మా నాన్నకి చెప్పలేదా? లేదు, ఇప్పుడప్పుడే చెప్పదలుచుకోలేదు. సర్లే, ఒకసారి అంకుల్తో ఫోన్ చేసి మాట్లాడు. సరే. కాఫీ చెప్పమంటారా బాసు? వద్దురా. అమ్మా మధు. గుడ్ మార్నింగ్ నాన్నా. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఆఫీస్కి వచ్చేసా. కుర్చీలో కూర్చొని పని మొదలుపెట్టే ముందు నీతో ఒకసారి మాట్లాడాలనిపించింది, అందుకే కాల్ చేశాను. నువ్వేదో మీటింగ్లో ఉండి ఫోన్ అల్లుడు గారి గదిలో మర్చిపోయి వెళ్ళావంట కదా, ఇప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేసి మాట్లాడా. నాన్నా, ఆయన ఇప్పుడే చెప్పారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్నా. మీరు మళ్ళీ ఉద్యోగంలో రీజాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లేనమ్మా. ఇందులో నేను చేసిందేముంది నాన్నా? ఎంతో ఉందమ్మా. ఒకటా రెండా, ఎన్నో విషయాల్లో
నువ్వే నాకు ఆదర్శం. నాన్నా మరీ మోసేయకండి. నేను మీ బిడ్డని. నేను మీకు ఆదర్శం ఏంటి? అవునమ్మా, నువ్వు నా బిడ్డవే కావచ్చు. సాధారణంగా ప్రతి బిడ్డ తల్లిదండ్రుల నుంచే చాలా విషయాలు నేర్చుకుంటారు. కానీ నీ విషయంలో మాత్రం అలా కాదమ్మా. నేనే నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. గతంలో నీ ప్రవర్తనలో గాని, ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలో గాని ఏమాత్రం తేడా వచ్చినా భరించలేకపోయేవాణ్ణి. క్రమశిక్షణ తప్పుతున్నారని, పద్ధతిగా ఉండటం లేదని వెంటనే ఆవేశం వచ్చేసేది. కానీ నిన్ను చూసిన తర్వాతే అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. కష్టకాలంలో ఎంత బలంగా ఉండాలో, ఎంత దృఢంగా నిలబడాలో నిన్ను చూసి నేర్చుకున్నాను. నాన్నా మీరు మీ బలాన్ని, మీ దృఢ నిశ్చయాన్ని నాకు ఆపాదిస్తున్నారు గాని బేసిక్గా మీరు స్ట్రాంగే. ఉద్యోగానికి రాజీనామా చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఫీల్ అవుతూ ఉంటుంది. స్వామి యదువంశ సుధాను